రామ్నాథ్ గారు, సంచలనం రేపినటువంటి మొలకల చెరువు నకిలీ మద్యం స్కామ్లో కొత్తగా రిలీజ్ అయినటువంటి జనార్దన్ రావు వీడియో ఏం చెబుతోంది, ఎలాంటి టర్న్ తీసుకుంటుందని అనుకుంటున్నారు? ఈ వీడియో ద్వారా ఏమైనా నిజంగానే సంచలనాలు బయటకు వచ్చాయా, లేకపోతే ఏదో వీడియో రిలీజ్ చేసి వాళ్ళకి వాళ్ళే బుక్ అయ్యారా? ఏమనిపిస్తోంది మీకు? ఈశ్వర్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. నమస్తే ఈ సార్. సీక్వెల్ గమనిస్తే బాగా అసలు విషయం అర్థమైపోతుంది. ఫస్ట్ ఫారెన్ లో ఉన్నప్పుడు ఈ కేసుతో టీడీపీ వాళ్ళకి సంబంధం లేదు అని జనార్దన్ ఒక వీడియో రిలీజ్ చేశారు. అంటే అప్పటికి ఒక సిగ్నల్ పంపించారే, నేను మీతో కాంప్రమైజ్ కాదలుచుకున్నాను, మీకు పొలిటికల్ గా ఇబ్బంది కలిగించుకోకుండా నేను ఎలాంటి స్టేట్మెంట్ అని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని ఒక ప్రకటన ఇచ్చారు. అవును. కానీ ఫారెన్ లో ఉన్నప్పుడు ఎవరిని వైసీపీ వాళ్ళని ఎవరిని ఇరికించాలి, ఏ వ్యక్తి పేరు చెప్పించాలన్నది ఇంకా డిసైడ్ చేసినట్టుగా లేరు. సరే వచ్చేసే ఇండియాకి అని చెప్పి ఇండియాకి వచ్చిన తర్వాత జోగి రమేష్ గారి పేరు చెప్పారు. దానికంటే ముందు చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక దిశానిర్దేశం చేశారు. సిబిఐకి ఇస్తే మరో 10-11 ఏళ్ల పాటు కాలక్షేపం చేయాలనుకుంటున్నారు వీళ్ళు, అది కుదరదు అన్నారు. అంటే దాన్ని బట్టి ఏంది, ముఖ్యమంత్రి గారు ఒక లైన్ సెట్ చేసేసారు. వీళ్ళు ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు, కాలక్షేపం చేయాలనుకుంటున్నారు అంటే ఈ కేసు వైసీపీ వాళ్ళది అని చెప్పేశారు. ఇంకా పోలీసులు ఆ మేరకు అల్లుకెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి విచారణ జరగకముందే ఇది వైసీపీ వాళ్ళకి సంబంధించిన కేసు అని ఎలా చెప్పగలిగారు? అంటే దీని వైసీపీ మీదకి మళ్ళీ చేస్తున్నాం అని డిసైడ్ చేయగానే ఈ రోజు ఈ వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోలో ఇక జోగి రమేష్ గారి పేరు చెప్పేశారు. పైగా అక్టోబర్ 6వ తేదీన విడుదల చేసిన వీడియోలో ఆయన చాలా ఈజీగా ఉన్నారు, కానీ ఈ రోజు మాత్రం చేతులు కట్టుకొని ఉన్నారంటే ముందర ఎవరో ఇబ్బంది పెట్టి ఆయనతో చెప్పిస్తున్నారు అనేది కూడా అర్థమవుతుంది. మొత్తం ఏంటంటే ఈ మధ్య తెలుగుదేశం పార్టీ మీడియా కూడా చేతులు ఎత్తేసే పరిస్థితికి వచ్చేసి, ఎందుకంటే ఈ మెడికల్ కాలేజీలు కావచ్చు, ఈ లిక్కర్ వ్యవహారంలో కావచ్చు విపరీతంగా డ్యామేజ్ జరిగిపోతుంది, మేము కూడా కంట్రోల్ చేయలేనంత డ్యామేజ్ అయిపోతుంది, వైసీపీకి మీడియా తక్కువ ఉన్నప్పటికీ కూడా ఇది స్పీడ్ గా వెళ్ళిపోతుంది అన్న ఒక ఆందోళన కూడా మీడియా వ్యక్తం చేస్తుంది. ఆ కథనాలు డైరెక్ట్ గా రాస్తూ ఉన్నారు కూడా, తీసుకెళ్లిపోతున్నారు వైసీపీ వాళ్ళు దీన్ని ప్రజల్లోనికి. అయితే ఒక సాక్షి మీడియా ఉన్న వైసీపీ అన్ని మీడియా ఛానళ్ళు అన్ని పత్రికలు ఉన్న వాళ్ళు అవతలు ఉన్నప్పటికీ కూడా వెళ్తుంది అంటే కారణం ఏంటి? తెలుగుదేశం పార్టీ వైపు నిజం లేదనే కదా. అంతే కదా, నిజం అనేది ఉంటే చాలా బలంగా వెళ్తుంది, కానీ అది లేదు కాబట్టి పరిస్థితి అది వచ్చింది. ఇంకో విషయం ఏంటంటే, సరే జోగి రమేష్ గారు నేను ఫ్రెండ్, ఏదో బతుకోవడానికి ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులు లేవు, 4 డబ్బులు సంపాదించుకుందాం, నువ్వు అలా లిక్కర్ తయారు చేయని జోగి రమేష్ చెప్పారు అంటే ఓకే నమ్మచ్చు. అలా కాకుండా జోగి రమేష్ గారిని అప్పట్లోనే అధికారంలోకి వచ్చిన తొలి రోజులుంటే కూటమి ప్రభుత్వం వెంటాడుతోంది కేసులతో. అలాంటి జోగి రమేష్ మనం చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి డ్యామేజ్ చేసేద్దాం, అది కూడా ఇక్కడ పెట్టద్దు, తీసుకెళ్లి చిత్తూరులో ప్లాంట్ పెట్టు అని చెప్తే జనార్దన్ రావు ఏమన్నా 10వ తరగతి పిల్లాడా, ఎలిమెంటరీ స్కూల్ పిల్లాడా వెళ్ళి చెప్పడానికి? అరే బాబు, కూటమి ప్రభుత్వంలో మనం ఒక ఫ్యాక్టరీ పెడితే అది చంద్రబాబు నాయుడు గారు సొంత జిల్లాలో పెడితే తాట తీస్తారు అనే భయం జనార్దన్ రావుకు ఉండదా? అవును. ఇంకో అబ్జర్వ్ చేయండి, ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధం లేదంటున్నారు, కానీ వైసీపీ వాళ్ళకి ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు జనార్దన్ రావు. అంటే ఇదంతా ఒక ప్రీ ప్లాన్డ్ గా ముందుకు తీసుకెళ్తున్నారు అనేది కూడా మీకు రెండు వీడియోల్లో కూడా ఆయన టీడీపీని కాపాడే ప్రయత్నం చక్కగా చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఒకటి, దీనికి టీడీపీకి సంబంధం లేదు, జయచంద్రారెడ్డికి అసలే సంబంధం లేదు, చెప్పిన ప్రతి సందర్భంలో అదే మాట చెప్తున్నారు. అంటే తనకు కావాల్సిన వాళ్ళని కాపాడుకునేటటువంటి ప్రయత్నంలా కనిపిస్తోందా లేదా? ఇంకో పాయింట్ మీరు చెప్పిన తర్వాత గుర్తొచ్చింది ఏంటంటే, ఈశ్వర్ గారు, ఇప్పుడు జోగి రమేష్ గారు కూటమి ప్రభుత్వం ఉంది అయినా సరే చంద్రబాబు నాయుడికి డ్యామేజ్ చేద్దాం, వెళ్ళి చంద్రబాబు నాయుడు జిల్లాలోని ప్లాంట్ పెట్టు అని చెప్పి ఉంటే, ఆ ఆదేశాన్ని ఆ విజ్ఞప్తిని పాటించేంత ప్రాణ స్నేహితుడు జనార్దన్ రావు అయి ఉంటే మరి ఈ రోజు కూడా జోగి రమేష్ కు సంబంధం లేదని చెప్పాలి కదా. కరెక్ట్ చెప్పాలి. కానీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం జోగి రమేష్ అంతా చేసేసారని చెప్పారు. ఇంత కమిట్మెంట్ లేని వ్యక్తి అయితే జోగి రమేష్ నిజంగా చెప్పి ఉంటే చిత్తూరు జిల్లాలో ప్లాంట్ పెట్టి చంద్రబాబు నాయుడికి డ్యామేజ్ చేస్తామన్న రోజు వద్దు బాబు మనకి దొరికితే తాటి తీస్తారని చెప్పి ఉండేవారు. కానీ ఆ రోజేమో నేను జోగి రమేష్ కు ఒక ప్రాణ స్నేహితుడు కాబట్టి ఆయన దూకమంటే వెళ్ళి చిత్తూరు జిల్లాలోనే దూకానని ఈయన చెప్తున్నాడు. కానీ ఈ రోజుకి వచ్చేసరికి మాత్రం జోగి రమేష్ చెప్పింటే చేశానని మళ్ళీ జోగి రమేష్ ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటే ఇదంతా ఒక ఫ్యాబ్రికేటెడ్ గా ఒక లైన్ అప్ చేసుకొని మొత్తం తీసుకొని వస్తున్నారనేది అర్థమవుతుంది. ఆయన ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నప్పుడు ఏ డ్రెస్ లో ఉన్నారో వీడియో రిలీజ్ చేస్తున్న సందర్భానికి అదే డ్రెస్ లో ఉన్నారు అంటే, ఒకవేళ పోలీస్ స్టేషన్ లోనే సిట్ అధికారుల ముందే ఆయన ఇవన్నీ ఇచ్చారు, చెప్పారు, అదే రికార్డ్ చేశారని అనుకుందాం. పాయింట్ నెంబర్ 1, అది రిమాండ్ రిపోర్ట్ లో ఉండాలి కదా. పాయింట్ నెంబర్ 2, సిట్ అధికారుల చేతిలో ఉండాల్సింది ఎల్లో మీడియాకి ఎలా వస్తుంది? ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ లో పెడితే అంటే ఇతను స్టేట్మెంట్ కానీ జోగి రమేష్ పేరు చెప్పాం కానీ మీరు ఏ ఆధారాల ప్రకారం దీంట్లో ఎక్కిచ్చేశారని కోర్టు అడిగే అవకాశం ఉంటుంది. అందుకని ఆ పార్టీలోకి వెళ్ళలేదు. పైగా ఈ వీడియోలన్నీ చూడండి, ఇదే కాదు ఇంతకుముందు 2 వీడియోలు వచ్చాయి ఆ ఇంకో కేసుకు సంబంధించి, అవి కూడా మీడియాకే వస్తున్నాయి.
మన సిట్టు వాళ్ళు మాత్రం దాన్ని కోర్టులో అది పెట్టరు. మాకు ఈ పెట్టరు, వీడియో కోర్టులో దొరికిందని కోర్టులో చెప్పారు. వెంకటేష్ అంటే నాయుడు కేవలం- నోట్లు లెక్క పెడుతున్న వీడియో ఆ కేసులో ఎక్కడా కూడా మద్యం స్కామ్కి సంబంధించి అని వీళ్ళు పెట్టినటువంటి సృష్టించిన కేసులో ఎక్కడా కూడా కోర్టుకి ఆ విషయం చెప్పలేదు, ఆ వీడియోని సబ్మిట్ చేయలేదు. పైగా సిట్ ఏం చెప్పిందంటే వెంకటేష్ నాయుడు వీడియో మేము రిలీజ్ చేయలేదు, మాకు సంబంధం లేదు, అది ఎక్కడి నుంచి వచ్చిందో మాకు తెలియదు అని అంటుంది. అంటే ఏంటంటే మేమే విడుదల చేశామంటే మొత్తం సమాధానం చెప్పాల్సి ఉంటుంది కదా. అంటే ఇదంతా ఏంది, కేవలం అధికార పార్టీకి తెలుగుదేశం పార్టీకి పొలిటికల్ గా డ్యామేజ్ జరుగుతూ ఉంటే ఆ డ్యామేజ్ కంట్రోల్ చేయడంలో వ్యవస్థలు కూడా చాలా దూరం వెళ్ళిపోయి పనిచేస్తూ ఉన్నాయన్నది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వమంటే తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది ఏంటి? తెలుగుదేశం పార్టీ కేంద్రంలో భాగస్వామిగా ఉంది, అవును. బీజేపీ రాష్ట్రంలో భాగస్వామిగా ఉంది. అసలు సిబిఐకి ఇవ్వాలా వద్దా అనే దాని మీద వైఎస్ఆర్సీపీ ఆలోచన చేసుకోవాలి. కానీ వైసీపీ వాళ్ళు సిబిఐకి ఇవ్వండి అంటుంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం నేను సిబిఐకి ఇవ్వను, 10 ఏళ్ళు 11 ఏళ్ళు పడుతుందని ఎందుకు అంటున్నారు అంటే, సిబిఐకి ఇస్తే ఇది చాలా సింపుల్ కేసు, మన ఇన్వాల్వ్మెంట్ మొత్తం బయటపడిపోతుంది, మళ్ళా ఇంకోసారి మన జుట్టుని తీసుకెళ్లి బీజేపీ పెద్దల చేతుల్లో కేంద్ర ప్రభుత్వం పెద్ద చేతుల్లో పెట్టినట్టు అవుతుంది. కాబట్టి సిట్ అయితే మనం చెప్పినట్టే చేసేయచ్చు. ఆల్రెడీ ఒక లైన్ సెట్ చేశాం, ఈ వ్యవహారం అంతా వైసీపీ వాళ్ళదే అని సెట్ చేశామంటుంది. పైగా ఆఫ్రికా మద్యం అంటున్నారు. ఆఫ్రికాలో జయచంద్రారెడ్డికి లిక్కర్ వ్యాపారం ఉందని ఆయన ఎన్నికల అఫిడవిట్ లోనే చెప్పారు. ఆయన ఏం వ్యాపారం చేస్తారో తెలియకుండానే హఠాత్తుగా అప్పటి వరకు ఆ శంకర్ యాదవ్ అనుకుంటా ఆయన పక్కన పెట్టేసి పార్టీకి ఎలాంటి సేవ చేయలేని వ్యక్తికి ఇచ్చారంటే ఏంటి కారణం? డబ్బులు ఉంటాయనే కదా. ఇతను లిక్కర్ వ్యాపారం చేస్తారని తెలుసు కదా, అఫిడవిట్ లో కూడా ఆ అంశాన్ని ప్రస్తావించారు కదా. అంటే ఇవన్నీ ఏంటి, తెలుగుదేశం పార్టీ అవసరాలకు వాడుకుంది. ఇప్పుడు మొత్తం తన మీదకి వచ్చేసరికి రకరకాల విన్యాసాలు చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు వైసీపీ వాళ్ళకి మాత్రమే ఈ లిక్కర్ వ్యవహారం తెలుసు అంటున్నారు. కానీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఒక సందర్భంలో చెప్పారు, 85 లో గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఎన్టీఆర్ గారు ఈ సారాకు సంబంధించిన బాటిలింగ్ ప్రక్రియ మొదలు పెట్టాలనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు తమిళనాడుకు చెందిన ఒక పురుషోత్తం అనే కాంట్రాక్టర్ తో డీల్ మాట్లాడుకొని ఆ సారా బాటిలింగ్ ప్లాంట్లని నీకే ఇప్పిస్తాను ఆ ప్లాంట్లన్నీ అని చెప్పి డైరెక్ట్ గా కార్ వేసుకుని వెళ్ళి, ఇదంతా మనం చెప్తున్నది కాదు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు చెప్పిన విషయమే, డైరెక్ట్ గా కారులో తాజ్ బంజారాకు వెళ్ళి 3 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు తెచ్చుకున్నారు. ఆ విషయం తెలిసిన తర్వాత ఎన్టీఆర్ గారు అసలు ప్రైవేట్ సెక్టార్ లోనే దీన్ని చేయకూడదు, ప్రభుత్వమే ఈ బాటిలింగ్ ప్లాంట్ ని పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. దాంతో ఆ పురుషోత్తం అనే వ్యక్తి నేను మొత్తం బయటికి చెప్పేస్తానని బెదిరించేసరికి చంద్రబాబు నాయుడు గారు మళ్ళా డబ్బులు మొత్తం రిటర్న్ ఇచ్చారని దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారే చెప్పారు. పైగా లక్ష్మీ పార్వతి గారు పలు సందర్భాల్లో చెప్పారు, అసలు ఎన్టీఆర్ ని కుప్పకూల్చడంలో ఆర్థికంగా సపోర్ట్ ఇచ్చిందే లిక్కర్ మాఫియా. ఎందుకంటే ఎన్టీఆర్ గారి హయాంలో మద్యపాన నిషేధం ఉంది, నేను అధికారంలోకి వస్తే మొత్తం లిక్కర్ నిషేధాన్ని ఎత్తేస్తా, మీరు వ్యాపారం చేసుకోవచ్చు అనే డీల్ తోనే వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడుతో కలిసారని లక్ష్మీ పార్వతి గారే చెప్పారు. కానీ ఇన్ని ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు వాయిస్ చూడండి, ఇది మాకు సంబంధం లేని కేసు, వైసీపీ వాళ్ళదే సంబంధించిన కేసు అని ధైర్యంగా ఎదురుదాడి చేయగలుగుతున్నారు. రైట్, ఒక్కసారి